నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి సబ్ కలెక్టర్ గా సంజనా సింహ. వరద ముంపు గ్రామాలలో ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు వెల్లడి. పట్టణంలో జరుగుతున్న వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. రాజకీయాలకు అతీతంగా గ్రామ సర్పంచులు ఉండాలని, అందరూ కలిసికట్టుగా గ్రామాలను అభివృద్ధి పరుచుకుందామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వరద ముంపుకు గురైన 400 గ్రామ పంచాయతీలకు 4 కోట్లు ప్రకటించిన విరాళం ప్రతి గ్రామానికి ₹1,00,000 చొప్పున గుంటూరు మరియు బాపట్ల జిల్లాకు సంబంధించిన 25 గ్రామాలకు తెనాలిలోని నూకల రామకోటేశ్వరరావు ఫంక్షన్ హాల్ నందు గ్రామ సర్పంచులకు చెక్కులు అందజేశారు. కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్, బాపట్ల ఎంపీ తన్నేటి కృష్ణప్రసాద్, మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబులు పాల్గొని సర్పంచులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరద పీడిత గ్రామాలను ఆదుకునేందుకు ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ₹1,00,000 నిధులను గ్రామాలలో సత్వర పనులకు వినియోగించుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో సర్పంచులకు కనీస గౌరవం దక్కలేదని, గ్రామాలలో రోడ్లు, వీధి లైట్లు కూడా వేయలేని పరిస్థితి గత పాలకులు కల్పించారని అన్నారు. గత పాలకులకు ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యత్యాసాన్ని సర్పంచులు గుర్తించాలన్నారు. ప్రభుత్వం ఎప్పుడు కూడా వరద నష్టం జరిగిన తర్వాత అంచనాలు వేసుకుని కేంద్ర ప్రభుత్వంతో చర్చించి వాళ్ళు అందించే సహాయం, మన ముఖ్యమంత్రి గారు అందించే సహాయం రెండు కలుపుకొని అప్పుడు మళ్ళీ గ్రామాల్లో పంట నష్టం ఎంతవరకు జరిగింది, పశువులు ఏమైనా చనిపోయినాయా, లేదా మనం అక్కడ కొన్ని ప్రాంతాల్లో ఇల్లు కోల్పోయారు, వాళ్ళందరికీ కూడా ఏదో విధంగా ఆర్థికంగా ఆదుకోవాలనే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని అప్పుడు మనం గ్రామాల్లోకి వస్తాం. కానీ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ₹1,00,000 తక్షణమే మనం ఇప్పుడు మాట్లాడుతుండగానే వాళ్ళ అకౌంట్లో ఆల్రెడీ పడిపోయింది. ఈరోజు ఈ 4:30 గంటలకే వాళ్ళ అకౌంట్లో అన్నింటిలో కూడా ₹1,00,000 పడిపోయింది. రాబోయే రోజుల్లో వ్యాధులు రాకుండా, ఎందుకంటే వరదలు వచ్చిన తర్వాత సహజంగా మేము చూసాం, మనం పర్యటించినప్పుడు ఎంతో దయనీయమైన పరిస్థితి. 4 అడుగులు 5 అడుగులు నీళ్లు ఇళ్లలోకి వచ్చేసినాయి. అటువంటి పరిస్థితిలో ఎవరికి కూడా ఆరోగ్య సమస్యలు రాకూడదు. పంచాయతీ వ్యవస్థలో మీరు ఈ డబ్బుల్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని శానిటేషన్ కోసం, వైద్య సేవల కోసం, ఇతర చిన్న కార్యక్రమాల కోసం వాడుకుంటారు తక్షణంగాని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఈ ₹1,00,000 మీరందరూ కూడా దయచేసి ఉపయోగించుకోండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఆలోచనతోటే, పూర్తి మనస్సుతోటి ప్రజల్ని ఆదుకోవాలి, ఆంధ్రప్రదేశ్ని మరొకసారి ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక తపనతోటి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి, ఆశీర్వదించాలి. ఒక సమస్య పైన ఈ రోజున గంటలోపు అవ్వాల్సిన పని దాదాపు 6 గంటలు 7 గంటలు పడుతోంది. ఎక్కడ చూసినా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయింది. వ్యవస్థని కూల్చేసి వాళ్ళు పొందింది ఏంటంటే వాళ్ళ స్వార్థంకి, వాళ్ళ ప్రాంతాలకి వాళ్ళు చేసుకున్నారు తప్ప వ్యక్తిగతంగా మాత్రం ప్రతి గ్రామాన్ని బలపరచాలనే ఆలోచన ఎవరిలోనూ రాలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో మీ అందరికీ అది అదృష్టం. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ప్రతి గ్రామంలో కూడా మీకు మంచినీరు అందించే విధంగా, ప్రతి గ్రామాల్లో మీకు శానిటేషన్లో పొరపాటు లేకుండా ఉండే విధంగా, అదేవిధంగా ప్రతి పంచాయతీని ఒక రోల్ మోడల్ పంచాయతీగా మార్చాలని, గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని, రోడ్ల నిర్మాణం చేయాలని, మీ అందరికీ కూడా మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ఆయన చాలా లోతుగా విశ్లేషించి అనేక మంది పెద్దలతో ఆయన మాట్లాడుకుంటూ సమాచారం తెప్పించుకుంటూనే ఉన్నారు. కానీ 5 సంవత్సరాల్లో మాత్రం పూర్తి స్థాయిలో నష్టం జరిగింది మన ప్రాంతానికి. ఈ సమస్యలపైన దయచేసి మీరు అందరూ కూడా లోతుగా అవగాహన చేసుకుని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న చొరవని మీరు కూడా బలపరచాలి. 2047కి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నంబర్ 1 స్థానాన్ని తీసుకెళ్లే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. ఆ ప్రణాళికలో మీరందరూ కూడా భాగస్వాములు. మీరు కూడా మీ గ్రామాల్లో ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి, ఏ విధంగా మనం మార్పు తీసుకురావాలి, దానిపైన దయచేసి మీరు ఆలోచించుకోండి. ఏ విధంగా మన రాష్ట్రానికి గత 5 సంవత్సరాల నష్టం జరిగిందో అది పూడ్చడానికే మనకి ఇంకో 2 సంవత్సరాలు పడుతుంది.
ఆ నష్టాన్ని పూడ్చుకొని ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ మన వంతు మనం ఎంత సహాయం చేయగలుగుతామో అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, మన ప్రాంతాల అభివృద్ధి కోసం కలిసి పనిచేసుకుందాం. ఇది పార్టీలకు అతీతంగా జరగాల్సిన కార్యక్రమం. ఏ విధంగా గతంలో జరిగిన పొరపాట్లు ఏమున్నాయో ఈ రోజు మేము అందించే ప్రభుత్వం ఎటువంటిదో. కాబట్టి పార్టీలకు అతీతంగా మనం కలిసి పనిచేసుకుందాం. సంక్షేమంలో ఏ ఒక్క కుటుంబానికి కూడా అన్యాయం చేయం. గతంలో కావాలని చాలామందికి అర్హత ఉన్న వాళ్ళని కూడా అన్యాయం చేశారు. ఆ పరిస్థితి రాకూడదు. ఎవరికైతే అర్హత ఉందో ఆ లబ్ధిదారుల్ని గుర్తించి వాళ్ళకి దయచేసి న్యాయం చేయండి. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్ఫూర్తిని నింపారో ఆ స్ఫూర్తిని మనం క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళి పార్టీలకు అతీతంగా మనం కలిసి పనిచేసుకుని రాబోయే రోజుల్లో పంచాయతీరాజ్ వ్యవస్థని మరింత పటిష్టం చేసేట్టు ముందుకెళ్దామని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ మరొకసారి మనందరి తరఫున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పెద్దలు పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందిస్తూ ఆయన ఇచ్చిన ₹1,00,000 చాలా భరోసాని ఇస్తాయి. ఆ భరోసా ద్వారా ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో ధైర్యంగా ఎవరైతే బాధితులు ఉన్నారో ముందు వాళ్ళని ఆదుకోండి. అదేవిధంగా అక్కడ రాబోయే రోజుల్లో ఎటువంటి సమస్యలు రాకుండా దయచేసి మీరు ఆ ₹1,00,000 జాగ్రత్తగా ఖర్చు పెట్టమని మరొకసారి మీకు తెలుపుకుంటూ అందరం కలిసికట్టుగా పనిచేసి గ్రామాలను అభివృద్ధి పరుచుకుందామని వారు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నా సరే, రాజమండ్రిలో ఉన్నా సరే, విజయవాడలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి క్షణము, ప్రతి నిమిషము బాధపడుతున్న ప్రజల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ఈరోజు ఆయన పెద్ద మనసులు చేసుకుని 400 గ్రామాల్లో ఎవరైతే ప్రజలు కష్టపడుతున్నారో ఈ ఉత్పత్తిలో వాళ్ళకి ఒక్కొక్క గ్రామంలో ₹1,00,000 ఆయన విరాళం ఇవ్వాలని చాలా గొప్ప విషయము. దాంట్లో సుమారు 19 గ్రామాలు, 18 వేమూరు నియోజకవర్గము, ఇంకొక గ్రామం రేపటి నియోజకవర్గం, ఈ 19 గ్రామాలు బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ కన్నా నేను ఎన్నుకబడిన పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఈ గ్రామాలలో నాకు అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి నాకు ఆలస్యంగా తెలిసింది కార్యక్రమం ఉందని, చాలా చక్కటి కార్యక్రమం పాల్గొనడానికి రావాల్సిన మంత్రివర్గంలో నేను కృతజ్ఞతలు జరుపుకుంటూ, మరి ఎవరైతే సర్పంచులు వచ్చారో ఈ చెట్లు తీసుకోవడానికి వారి మీద మళ్ళీ బాధ్యత వచ్చింది. ఆ బాధ్యత తప్పకుండా వాళ్ళు వహిస్తారని, మరి మీ అందరి మధ్యలో వచ్చి నన్ను నిలబడి మాట్లాడడానికి అవకాశం కృతజ్ఞతలు అందరి సెలవు చేసుకుంటున్నాను. ఇటీవల 10 రోజుల క్రితం మన రాష్ట్రంలో కురిసినటువంటి అకాల వర్షాలు, అదేవిధంగా వచ్చినటువంటి వరదలు ఒక బీభత్సాన్ని సృష్టించినని చెప్పాలి. కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతంలో లంక గ్రామాలు, ప్రధానంగా వేమూరు నియోజకవర్గానికి చెందినటువంటి 18 లంక గ్రామాలు, తెనాలి, రేపల్లె తదితర నియోజకవర్గాల్లో కొన్ని గ్రామాలు పూర్తిగా ముంపుకు గురైనటువంటి పరిస్థితులు మనం చూసాం. ప్రకాశం బ్యారేజీ నిర్మాణం జరిగినాక ఎప్పుడూ రానటువంటి వరద ఈరోజు గ్రామాలను తాకింది. ఆ వరద తాకిడి అనేది గ్రామాలను చుట్టుముట్టింది. అనేక కష్టాలు
ఈ వరద ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అనుభవించారు. వరద తీవ్రత గతంలో ఎప్పుడు చూడలే. ప్రజలు కూడా ఇంత వరదను ఊహించాల. కాబట్టి వాళ్ళు కొంత అలసత్వంతో ఏం పర్వాలేదనే దాంతో ఉన్నారు. ఈ భయానక పరిస్థితులు చూసి బెంబేలు ఎత్తిపోయిన పరిస్థితులు చూసాం. గ్రామాల్లో సర్వస్వం కోల్పోయారు. గతంలో వరదలు వచ్చినాయంటే పొలాలు ముంచేసాయి, ఇళ్ళు ఊరక తాగి పక్క వచ్చేసాయి. కానీ ఈరోజు ఇళ్లల్లో కూడా మెరక ప్రాంతంలో ఉండే ఇళ్ళు కూడా మోకాళ్ళు అవుతూ, లేకపోతే మనిషి ఎత్తు దాదాపు 6 అడుగులు 7 అడుగులు 10 అడుగులు ఎత్తుకు కూడా ఈ వరదలు ముంచేసినటువంటి పరిస్థితులు చూసాం. దాదాపు 3 రోజులు నీటిలోనే ఉండిపోయారు. దీనితోడు విజయవాడ ప్రాంతంలో వచ్చిన వరదలు అంటే మొత్తం మీడియా అంతా చూపిస్తూ ఉంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర యంత్రాంగం, అధికార యంత్రాంగం, మంత్రులు అందరూ కూడా అక్కడే ఉండి 10 రోజుల నుంచి సహాయక చర్యలు చేస్తామన్నారు. ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు లోతుగా అధ్యయనం చేసి చెల్లించి వారు సొంతగా దాదాపు ఈ విపత్తుకి గురైనటువంటి ప్రాంతాలకి మొత్తం కూడా 4 కోట్ల రూపాయల గ్రామ పంచాయతీలకి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలకి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి 1 కోటి రూపాయలు ఉదారంగా విరాళాలను ప్రకటించినందుకు వారిని మనస్ఫూర్తిగా అందరి తరఫున నేను అభినందిస్తా ఉన్నా. సున్నం కానీ, బ్లీచింగ్ కానీ, వేరే విధంగా ఖర్చు పెట్టి లైట్లు కానీ దేనికైనా సరే 1 లక్ష రూపాయలు మన అకౌంట్కి ఇస్తున్నారు, పంచాయతీ అకౌంట్కి. వారికి మా సర్పంచుల సంఘం అధ్యక్షుల తరఫున నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నానండి. వరద ముంపుకు గురైన ప్రాంతాలలో ప్రభుత్వం తరపున అన్ని సహాయక చర్యలు చేపడుతున్నట్లు సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. 2022 IAS బ్యాచ్ కు చెందిన సంజనా సింహ సబ్ కలెక్టర్ గా గత నెల 31వ తేదీ తెనాలి సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. వరదల కారణంగా అత్యవసర పరిస్థితుల్లో బాధ్యతలు చేపట్టిన ఆమె గత వారం రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయ కార్యక్రమాలలో పాల్గొంటున్నట్లు చెప్పారు. వరదల కారణంగా ఇళ్లలో నీరు చేరి ఇబ్బంది పడుతున్న వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించి వారందరికీ అవసరమైన ఆహారం, మంచినీరు వంటి సదుపాయాలను కల్పించినట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా ప్రతి కుటుంబానికి నిత్యావసర వస్తువులు అందించినట్లు చెప్పారు. ఈ వారం కూడా అధిక వర్షాలు ఉన్నట్లు సమాచారం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. పంట నష్ట ప్రక్రియ ప్రారంభించాల్సి ఉందని, పంట పొలాల్లో ఇంకా నీరు, ఇసుక ఉన్నందువల్ల అంచనా ప్రక్రియ చేసే అవకాశం లేదని, అవి తగ్గిన అనంతరం ఒకేసారి పంట నష్ట అంచనా ప్రక్రియ ప్రారంభిస్తామని సబ్ కలెక్టర్ సంజనా సింహ వెల్లడించారు. ఈ క్రాప్ బుకింగ్తో పాటు పంట నష్టపోయిన ప్రతి ఒక్కరి జాబితాను నమోదు చేసే విధంగా సచివాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె తెలిపారు. అంచనా పూర్తి అవగానే ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం బాధితులకు అందించనున్నట్లు చెప్పారు. పంటలతో పాటుగా వాహనాలు, తోపుడు బండ్లు వంటి వాటిని కూడా అంచనా వేసి నష్టపరిహారం అందించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. లాస్ట్ ఆదివారం అంటే 31st ఆగస్ట్ వరదల కారణంగా ఇమీడియట్గా జాయిన్ అవ్వమంటే ఆ రోజు రాత్రి 10:30కి వచ్చి జాయిన్ అయ్యాను. సో ఈ 1 వీక్ కూడా ఫ్లడ్ రిలీఫ్ వర్క్స్లోనే ఉన్నాము. మనకి 8 మండలాలు ఉన్నాయి. వాటిలో తాడేపల్లి, మంగళగిరి, కొల్లిపర బాగా ఎఫెక్ట్ అయ్యాయి. సో ఆ మండల్స్లో రిలీఫ్ వర్క్స్ చూసుకోవడం అండ్ ఇప్పుడు రిలీఫ్ వర్క్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఎన్యూమరేషన్ వర్క్స్ చేస్తున్నామండి. సో ఇలా ఈ లాస్ట్ 1 వీక్గా తిరగడం జరిగింది. సో క్రాప్స్ ఎన్యూమరేషన్కి వచ్చేటప్పటికి అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ ఆఫీసర్స్ ఇద్దరు కూడా దే ఆర్ స్టిల్ ఎన్యూమరేటింగ్. మ్యాక్సిమంగా హార్టికల్చర్లో మనకి బనానా, టర్మరిక్ అండ్ లైమ్ దెబ్బతిన్నాయని తెలుస్తోంది. ఆ ఎస్టిమేషన్ ఇస్ స్టిల్ అండర్ వే. సో ఈరోజు రేపటి లోపల దే విల్ కంప్లీట్ ద ప్రాసెస్ అండ్ గివ్ ఎగ్జాక్ట్ ఫిగర్స్. వరి ఎస్టిమేషన్ కూడా అవుతోందండి. సో ఇంకా కొన్ని లాస్ట్ వీక్ మనం ఫ్రైడే, సాటర్డే వరకు చూసుకుంటే ఎస్టిమేషన్కి పంటల్లోకి వెళ్ళడానికి కూడా ఇంకా ఆస్కారం లేదు. చాలా ఏరియాస్లో వాటర్ ఇంకా రిసీడ్ అవ్వలేదు అండ్ ఈ ఫ్లడ్ వాటర్ వల్ల శాండ్, వేరే పార్టికల్స్ వచ్చి కూడా ఉన్నాయి. సో అదంతా రిసీడ్ అయిన తర్వాత ఒకటేసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ చేద్దాం ఎన్యూమరేషన్ అని గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ మేడం ఆదేశించారు. అలాగే మంగళగిరిలో చూస్తే మనకి వీవర్స్ ఎఫెక్ట్ అయ్యారు. సో వాళ్ళకి లూమ్ డ్యామేజ్, యాన్ డ్యామేజ్ అని వాళ్ళు పిట్ లూమ్స్లో ఉంటారు కాబట్టి వాటర్ అక్కడికి వెళ్ళడం వల్ల లూమ్ మొత్తం పడిపోయి డ్యామేజ్ అయింది. సో అది కూడా ఎన్యూమరేషన్ చేసాం ఎంతమందికి పిట్ అండ్ లూమ్ డ్యామేజెస్ అయ్యాయని. కానీ ఈ డ్యామేజెస్ కంటే ముందర ఎవరి ఇంట్లోకి అయితే నీళ్ళు వచ్చి ఇనండేషన్ అయ్యిందో
వాళ్ళందరినీ రిలీఫ్ సెంటర్స్కి తెచ్చాం కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ఎసెన్షియల్ కమోడిటీస్ అయితే ఇచ్చేసాం. రైస్, అర్జీ దాల్, షుగర్, ఆయిల్, పొటాటో, ఆనియన్ ఇవైతే ఫస్ట్ లాస్ట్ వీక్లో వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే లోపల కంప్లీట్ చేశామండి. ఇప్పుడు అవి కాకుండా లైవ్లీహుడ్ ఎస్టిమేషన్ బాగా చేస్తున్నాము. అలానే ప్రాపర్టీ డ్యామేజెస్ కూడా అయ్యాయి. ఇళ్ళకి కొన్ని రూఫ్ పడిపోవడం కానీ, కొంతమందికి డోర్స్ కొట్టుకుపోవడం, కొంతమందికి డోర్స్తో పాటు కాంపౌండ్ వాల్ కొట్టుకుపోవడం. సో అవన్నీ బాగా ఎన్యూమరేట్ చేసి పర్సెంటేజ్ లాంటిది డిటర్మైన్ చేసి ఇది పార్షియలీ డ్యామేజ్డా, ఇది ఫుల్లీ డ్యామేజ్డా, అది పక్కా హౌజా, కచ్చా హౌజా, లేకపోతే ఒక హట్లో ఉంటున్నారా, గుడిసెలో, అవన్నీ కూడా డిఫరెంట్ కేటగిరీస్లో ఎన్యూమరేట్ చేసి GOMS 5 కింద ఏదైతే కాంపెన్సేషన్ ఉందో అది ఇవ్వడం జరుగుతుంది. అలానే క్యాటిల్ షెడ్స్ చాలామందికి ఉన్నాయి. ఈ వరద ఇంకా నీటి ప్రవాహం వల్ల, హై ఫ్లో వల్ల అవి కూడా కొట్టుకుపోయాయి. సో క్యాటిల్ లాస్ యాజ్ వెల్ యాజ్ క్యాటిల్ షెడ్ లాస్ అది కూడా ఎన్యూమరేట్ చేస్తున్నాం. సో మనం తెనాలిలో రిలీఫ్ సెంటర్, దుగ్గిరాల్లో రిలీఫ్ సెంటర్, కాకుమాన్లో రిలీఫ్ సెంటర్, మంగళగిరి, తాడేపల్లి, MTMC అండ్ పొన్నూరు మున్సిపాలిటీలో రిలీఫ్ సెంటర్స్ పెట్టాము. యావరేజ్గా నంబర్ ఆఫ్ డేస్ ఇన్ అ రిలీఫ్ సెంటర్ కూడా వీ హ్యావ్ ఎన్యూమరేటెడ్. దాన్ని బట్టి ఎంతమంది పీపుల్ ఈ రిలీఫ్ సెంటర్స్కి వచ్చారు, ఎంతమందికి మనం ఎన్యూమరేషన్ చేసి ఫుడ్ సప్లైస్ కానీ, క్లోతింగ్ యుటెన్సిల్స్ కానీ ఇవ్వాల్సి వస్తుందో అది కూడా మనం డీటెయిల్గా చేశాము. మళ్ళీ కూడా ఈ వీక్ మనకి హెవీ రెయిన్ టు వెరీ హెవీ రెయిన్ ప్రెడిక్షన్ ఉండడంతో ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ప్రకాశం బ్యారేజ్లో కాస్త ఫ్లో పెరుగుతుంది అని తెలియంగానే మళ్ళీ కూడా పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ని వాడి ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు షిఫ్ట్ టు రిలీఫ్ సెంటర్స్ అది కూడా మేము మళ్ళీ వీ హ్యావ్ సెటప్ రిలీఫ్ సెంటర్స్. పట్టణంలో వైభవంగా జరుగుతున్న వినాయక చవితి వేడుకలలో మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. తొలుత VSR కాలేజీ వద్ద గల మహాగణపతి విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణ 40 వార్డుల్లో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విగ్రహ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పట్టణంలో 40 వార్డుల్లో వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయని, ఎటువంటి విఘ్నాలు తలెత్తకుండా తొలి పూజగా విఘ్నేశ్వరుని పూజించుకుంటామని, ఈ సంవత్సరం ఎటువంటి విఘ్నాలు కలగకుండా తెనాలి ప్రాంతం మరియు ప్రజలు సుభిక్షంగా ఉండేలా విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. పలువురు టీడీపీ నాయకులు ఆయన వెంట ఉన్నారు. ओम राजाधिराजाय प्रथयताहिने गावस्म देवी उपहृय श्रीर्मादेव ब्रह्मानुपहरति एकदैव यजमान आयुष्येदं ओम शांति शांति शांतिरस्तु। ओम यो वै आखते जैनैन्दास्ता सर्वे तवेभ्यो धिपे धिपे नमः संपूर्ण अनुग्रहकटा जय बोलो गणेश महाराज की।
ओम श्री महागणाधिपतये नमः। ओम सुमुख साम्राज्यं भोज्यं स्वराज्यं राज्यं पारमे देवता गणेश महाराज की जय। ఒక పక్కగా నిలబడి స్వీకరించండి। सर्वलोकानां वेंकटेशाय मंगलम श्री वेंकट బాగా చేస్తున్నారులే నువ్వు ఫోన్ ఫోన్ పక్కన పెట్టి తప్పకుండా
తెనాలి పట్టణంలో వినాయక చవితి సందర్భంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో 40 వార్డుల్లో కూడా ఒక్కొక్క వార్డులో 4, 5 ఎవరికి వారు దాదాపు 200-300 విగ్రహాలు పెట్టడమే కాకుండా విఘ్నాలు కలగకుండా చూడాలి. విఘ్నేశ్వరుడు అంటే తొలి పూజ మనం విఘ్నేశ్వరుడు చేసుకొని ఎలాంటి అవాంతరాలు లేకుండా విఘ్నాలు కలగకుండా జీవితంలో మనం ఏం చేయాలనుకున్నా కూడా సాధించాలనుకున్నా కూడా విఘ్నేశ్వరుడి యొక్క సంకల్పం ఉండాలని చెప్పి మనందరం కోరుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఈ పట్టణ ప్రజలందరికీ కూడా ఈ సంవత్సరం ఎలాంటి అవరోధాలు లేకుండా అడ్డంకులు లేకుండా వాళ్ళ జీవితాలన్నీ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవితంలో కొనసాగాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి మనందరికీ తెలుసు విఘ్నేశ్వరుడు అన్నికి కూడా మూలం అని చెప్పి మరి ఆ రకంగా మనం విఘ్నేశ్వరుడిని ఆరాధిస్తున్నాం, కొలుస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మనందరి జీవితాలు సుఖమయంగా ఉండాలని చెప్పి సమాజం అంతా కూడా సుఖశాంతులతో ప్రకృతి విలయతాండం లేకుండా ప్రజలు సుభిక్షంగా జీవించేలాగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. వేమూరు నియోజకవర్గ పరిధిలో అకాల వర్షం వల్ల నష్టపోయిన మండలాలను మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు పరిశీలించారు. చుండూరు మండలంలోని మండూరు, ఆలపాడు గ్రామాలు, వేమూరు మండలంలో కోడిపర్రు, పెనమర్రు, అబ్బనగూడవల్లి గ్రామాలు, కొల్లూరు మండలంలో రావికంపాడు గ్రామంలో ఆయన పర్యటించారు. నక్క ఆనంద్ బాబు మాట్లాడుతూ పంట నష్టంను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రైతులు అధైర్యపడవద్దు, ప్రతి ఒక్క రైతుని ఆదుకుంటామని తెలిపారు. నష్టపోయిన రైతులకి చివరి పంట పొలం వరకు ఏ రైతుకి అన్యాయం జరగకుండా పంట అంచనా వేయాలని అధికారులు సూచించారు. ఏ రైతుకైనా అన్యాయం జరిగితే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తి 10 రోజులు అవుతా ఉంది. 10 రోజుల నుంచి కూడా ముఖ్యంగా మా ప్రాంతంలో వేమూరు నియోజకవర్గం పరిసర డెల్టా ప్రాంతంలో ముంపుకు గురైనటువంటి పొలాలు ఇంకా నీటిలోనే తేలియాడుతూ ఉన్నాయి. రైతు పూర్తిగా నష్టపోయాడు. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో మాగాణి పొలాలు వరి కానీ, వరదల వల్ల హార్టికల్చర్ క్రాప్స్ కానీ పూర్తిగా 100% నష్టపోయినటువంటి పరిస్థితులు ఇలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. రైతుని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సంపూర్ణ సహకారాన్ని అందించడానికి కూడా సిద్ధంగా ఉంది. ఈరోజు ఈ విపత్తుకి కారణం ప్రకృతి వైపరీత్యం అనేది వాస్తవమే, కానీ ఇంత ఘోర విపత్తు సంభవించడానికి కారణం మాత్రం గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలించినటువంటి తీరు. కాలువలు, డ్రైన్లు వాటి మీద కనీస అవగాహన లేనటువంటి ప్రభుత్వం, దోపిడీయే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పనిచేసినటువంటి ప్రభుత్వం. ఈ డ్రైన్లు మరమ్మతులు కానీ, కాలువల మరమ్మతు కానీ ఎక్కడ కూడా కొంచెం కూడా దాన్ని ముట్టుకోకుండా వదిలేసిన పాప ఫలితమే ఈరోజు ఈ విధంగా ముప్పుకు గురవటం. ఖచ్చితంగా డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినిపోయింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిఎం డ్రైన్ కానీ, ఆర్ఎం డ్రైన్ కానీ, తెనాలి మెయిన్ డ్రైన్ కానీ, గంగోలు డ్రైన్ కానీ అన్ని డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడైతే ఉందో, డ్రైన్లు ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో పారుతూ ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలన్నీ కూడా పూర్తిగా ముంపుకు గురైపోయి ఈరోజు కూడా ఆ ముంపులోనే కింద నీళ్ళల్లో, మురుగు నీళ్ళల్లో తేలియాడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ రైతుని ఆదుకోవడానికి అన్ని రకాలుగా స్వాంతం చేకూర్చే చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. వినాయక చవితి వేడుకలలో భాగంగా పట్టణ పులే కాలనీలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఏకదంతాయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక చవితి వేడుకల్లో భాగంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి మామిడి భక్తుల సుబ్రహ్మణ్యం, జనసేన నాయకులు హరిదాస్, గౌరీశంకర్, మట్టుపల్లి గోపాలకృష్ణ, బండారు రవికాంతులు ముఖ్య అతిథులుగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు టి ఈశ్వర్, నాగేశ్వరరావు, వెంకటదేవ్, పఠాన్, సాంబశివరావు పర్యవేక్షించారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వినాయక చవితి 3వ రోజు సందర్భంగా పూలే కాలనీలోని
మొదటి సంవత్సరమైన ఏకదంత యూత్ తరపున 350 మంది వరకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గెస్టులుగా గౌరీ గారిని అందరినీ పిలిచాము. ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. స్థానిక రామలింగేశ్వరపేట శివారు ప్రాంతమైనటువంటి పూలే కాలనీలో మరి మొదటి గణపతి నవరాత్రి రోజు సందర్భంగా మరి 3వ రోజు ఇవాళ అన్నసంతర్పణ కార్యక్రమం పెట్టారు. ఏకదంత మరి యూత్ తరపు నుంచి ఈశ్వరు మరి మిత్ర బృందం అందరూ కూడా కలిసి ఈ రోజున స్థానిక మరి కాలనీలో ఉన్న ప్రజలందరికీ కూడా కుల మతాలకు అతీతంగా మరి వినాయక చవితి ఉత్సవాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మరి గత 3 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇందుకు గాను సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతకి ఈ పూలే కాలనీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాము. ఇటీవల కురిసిన వర్షాలకు జలమయమైన కటవరం బీసీ కాలనీ నందు నీటిని తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాలనీ మొత్తం నీటితో నిండిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ తగిన ఆదేశాలు అధికారులకు జారీ చేసిన నేపథ్యంలో నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఓఎస్డీ యేసురత్నం పర్యవేక్షణలో గ్రామ పంచాయతీరాజ్ అధికారులు పనులను ప్రారంభించారు. కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేని కారణంగా నీరు బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో ఆ ప్రాంతం అంతా జలమయం అయిందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో జేసీబీల ద్వారా డ్రైన్లను శుభ్రపరిచి నీటిని బయటికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని, అదేవిధంగా ఫైర్ ఇంజన్ల ద్వారా మోటార్ల ద్వారా నీటిని తోడించే ఏర్పాట్లు చేస్తున్నట్లు గ్రామ సర్పంచ్ బండిగండ్ల ప్రసాద్ తెలిపారు. సోమవారం సాయంత్రానికి అవకాశం ఉన్నంత మేర నీటిని బయటికి పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సార్ ఇదంతా తెనాలి రూరల్ కటివరం గ్రామ పంచాయతీ పరిధిలో గత 18 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలైనటువంటి బీసీ కాలనీలో నీళ్లు పోయేటువంటి వెసులుబాటు లేక డ్రైన్లన్నీ పూర్తి చేయడం వల్ల నీళ్లు స్టాగ్నేట్ అయ్యి ఈ ఖాళీ స్థలాల్లో నిలబడిపోయినాయి. గౌరవ మంత్రివర్యుల యొక్క ఓఎస్డీ గారు యేసురత్నం గారు మరియు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు వచ్చి పరిశీలించారు. ఈ పరిశీలనలో ఫైర్ ఆఫీసర్ గారికి ఫోన్ చేయగా వారు ఫైర్ ఇంజిన్లతో ఈ డంప్ అయినటువంటి నీళ్ళన్నింటినీ బయటకు తొలగించడానికి తగిన ఏర్పాట్లు చేయమని ఆదేశాలు జారీ చేశారు. గ్రామంలో వివిధ రైతుల దగ్గర ఉన్నటువంటి పంపుల సాయంతో ఈ నిలబడేటువంటి నీటిని సాధ్యమైనంత త్వరగా ఈరోజు బయటికి తీసే మార్గం అన్వేషిస్తున్నాము. అలాగే ఇప్పుడు జేసీబీ ద్వారా ఒక ప్రధాన మురికాలు ఉన్నటువంటి దాన్ని పూడికి తీసే పనులతో ప్రారంభించాము. కటివరం గ్రామం పంచాయతీలో ఎడతెరపు లేకుండా వర్షాలు పడుతున్న కారణంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న నూతనంగా నిర్మించబడిన ఇళ్ళ ప్రాంతంలో వరద నీరు చేరి డ్రైనేజ్ వాటర్ అన్నీ కలుషితం అయిపోయి ఇక్కడ అంతా రోడ్లు కూడా మునిగిపోయినాయి. అదంతా కూడా మినిస్టర్ గారి దగ్గరికి తీసుకొని వెళ్ళాం. గ్రామ ప్రజలందరం సత్వరమే ప్రజలకి అందుబాటులోకి వచ్చి అన్ని విధాలుగా పరిష్కరించడానికి జేసీబీలు, వాటర్ మిషన్లు, ఫైర్ సిబ్బంది నుంచి పంపించి వర్క్ చేపిస్తున్నారు. అంతా కూడా సాయంత్రానికి అయిపోతుందని మేమందరం గట్టిగా నమ్ముతున్నాం. బయోటెక్నాలజీలో గోల్డ్ మెడల్ సాధించిన విజ్ఞాన్ యూనివర్సిటీ విద్యార్థిని సింధుకు రాంబాబు స్మారక ట్రస్ట్ సభ్యులు అభినందన సత్కార కార్యక్రమం నిర్వహించారు. విజ్ఞాన్ యూనివర్సిటీలో బీటెక్ బయోటెక్నాలజీలో 92% మార్కులు సాధించి గోల్డ్ మెడల్ పొందడంతో పాటు చైర్మన్ గోల్డ్ మెడల్ను బెస్ట్ ఆఫ్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ అవార్డు, రాష్ట్ర ప్రభుత్వం నుండి బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల స్థాయిలో పీజీ సెట్లో 9-8 ర్యాంకులు సాధించి రీసెర్చ్ కాన్ఫరెన్స్లో బెస్ట్ పోస్టర్ అవార్డులు అందుకున్న పట్టణంలోని చిన్న ఊరుకు చెందిన విద్యార్థిని దివి సర్వజ్ఞ సింధును సోమవారం పట్టణంలోని రామలింగేశ్వరపేటకు చెందిన పండిత దివి రాంబాబు స్మారక ట్రస్ట్ సభ్యులు అభినందిస్తూ
ఘనంగా సత్కరించారు. వైకానస సేవా సంఘం అధ్యక్షులు ఎం శ్రీనివాసమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ విభాగ్ జిల్లా ప్రతినిధి బాపట్ల జిల్లా ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ సింధు ప్రతిభను కొనియాడారు. లక్ష్య సాధనతో అనేక అవార్డులు పొందిన సింధు ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షను వ్యక్తపరిచారు. రాష్ట్ర అర్చక సమాఖ్య ఆర్గనైజేషన్ సెక్రటరీ టి అనంతాచార్యులు, ట్రస్ట్ వ్యవస్థాపకులు పండిత దివి లక్ష్మీ నరసింహాచార్యులు, దివి వెంకయ్యమ్మ, పండిత నల్లూరి అనంత సైనం, తెలుగు అధ్యాపకుల సంఘం గౌరవ అధ్యక్షులు రామలింగేశ్వరరావు, వివేక విద్యా సంస్థల ప్రిన్సిపల్ రాధాకృష్ణమాచార్యులు, వైకానస సేవా సంఘం ప్రధాన కార్యదర్శి మాధవ కుమార్, వైకానస ఆగమ పండితులు అంజనీ కుమార్, వైకుంఠపురం దేవస్థానం అర్చకులు అలహరి రవికుమార్, ఉపాధ్యాయ సంఘం నాయకులు గంగిశెట్టి వెంకటేశ్వరరావు, బ్రాహ్మణ సేవామిత్ర సంఘ గౌరవ అధ్యక్షులు రామ్ గోపాల్, శ్రీనివాస ఆప్టికల్ అధినేత ధన్వంతరి, ఉపాధ్యాయులు చిరంజీవి, యశ్వంత్ కుమార్, శ్రీధర్, అద్దేపల్లి మురళీకృష్ణ తదితరులు ప్రసంగిస్తూ సింధు ప్రతిభను కొనియాడారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు లక్ష్మీ నరసింహాచార్యులు దంపతులు సింధును ఘనంగా సత్కరించారు. బాపన ఆచార్య స్మారక ట్రస్ట్ వ్యవస్థాపకురాలు శాంత నూతన వస్త్రాలతో సత్కరించారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ సమాజానికి సేవ చేసేందుకు పరిశోధన చేసి ఉన్నత స్థాయికి ఎదగాలన్న తన ఆకాంక్షను వెలిబుచ్చారు. వేద పండితులు సింధును ఆశీర్వదించారు. అప్లికేషన్ పెట్టాలంటే 200 దాటలేదు, ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే మళ్ళీ 400 కావాలి. ఇప్పటికే ఉద్యోగం పోయి 4 రోజులైంది. ఈ 4 చోట్లకి నువ్వు అప్పులు తీసుకొచ్చి పెట్టాను, ఇంకా నేనేం పెట్టగలుగుతానండి అన్నాడు. అవకాశాన్ని బట్టి, నీ ఆర్థిక పరిస్థితిని బట్టి, నీ కుటుంబ వ్యవహారాలను బట్టి ముందు ఇంట గెలిచి రచ్చ గెలువు అని నీ దేశాన్ని చూడొచ్చు. ముందు ఇంట్లో గెలిస్తే కదా దేశం సంగతి. అందువల్ల నేను క్షీరనీర న్యాయము అని అన్నారు. దాన్ని బట్టి నువ్వు ప్రవర్తించి దాన్ని నువ్వు మా తల్లిదండ్రులకి కోరికలు ఉంటాయి, మాకందరికీ కోరికలు ఉంటాయి. నువ్వు అభివృద్ధిలోకి రావాలని కోరికలు ఉంటాయి. అభివృద్ధిలోకి రావాలి, నీ ఇంటిని కూడా చక్కబెడుతూ ఆ పని చేయాలి అని నా కోరిక. అంతకంటే వేరే ఏమీ లేదు. ఈవెంట్స్ చేయొచ్చు కదా, లేకపోతే డాన్స్ నేర్చుకోవచ్చు, మ్యూజిక్ నేర్చుకోవచ్చు ఇలా అని. కానీ నాకు మళ్ళీ చిన్నప్పటి నుంచి ఏంటంటే మా మమ్మీ ఏ హాలిడేస్ వచ్చినా కానీ అసలు ఖాళీగా ఉంచేవాళ్ళు కాదు. ఆ హిందీ ట్యూషన్కి వెళ్ళు, ప్రాథమిక మాధ్యమిక అవన్నీ కంప్లీట్ చేసి. సో అలాగే మా మమ్మీ వాళ్ళ ప్రోత్సాహంతో నేను ప్రాథమిక మాధ్యమిక హిందీలో మొత్తం కంప్లీట్ చేశాను. తర్వాత వచ్చేసి ఇంటర్మీడియట్లో వచ్చేసి బైపీసీ తీసుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ నాకు చిన్నప్పటి నుంచి ఏమేంటంటే డాక్టర్ అవ్వాలని ఉండేది. బట్ నేను ఇంటర్మీడియట్లో ఒకటి నీట్ కోచింగ్ కాకుండా నార్మల్ ఐపీ కోచింగ్ తీసుకున్నాను అనమాట. సో నాకు నీట్లో అంత మంచి ర్యాంక్ రాలేదు. నేను మళ్ళీ ఒక 1 year వేస్ట్ చేసి ఎందుకులే డాక్టర్ మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం, నెక్స్ట్ అదర్ దాన్ డాక్టర్ కాకుండా ఇంకా సొసైటీకి సర్వీస్ చేసే ఆపర్చునిటీస్ ఏమున్నాయని ఆలోచిస్తే బయోటెక్నాలజీ ఈజ్ వన్ ఆఫ్ దట్. బయోటెక్నాలజీ అనేది లివింగ్ ఆర్గానిజమ్స్ మీద మనం రీసెర్చ్ చేయొచ్చు. ప్లాంట్స్ వెళ్ళొచ్చు, యానిమల్స్ వెళ్ళొచ్చు, లేకపోతే వ్యాక్సిన్స్. ఇప్పుడు 2000 మొన్న కోవిడ్ పాండమిక్ దగ్గర నుంచి వ్యాక్సిన్ డిజైనింగ్ ఇస్ అ మేజర్ పార్ట్ అనమాట. సో దాని తర్వాత నేను నా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది. సో ఇలా చాలా దానికి వైడ్ రేంజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. నాకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ప్రతిభావంతురాలైనటువంటి సర్వజ్ఞ సింధు. సింధు అంటే సముద్రం అని కూడా చెప్పచ్చు. అంటే జ్ఞానానికి సముద్రం లాంటిది అనమాట. మరి ఇందాక చదువుతుంటే అసలు ఆశ్చర్యం వేసింది. ఇన్ని ప్రైజులు వచ్చినాయా, ఇన్ని అవార్డులు వచ్చినాయా, ఇన్ని బ్రహ్మాండం అసలు ఎక్కడ వెళ్ళలేదు ఈ మధ్యకాలంలో. ఆడపిల్లలు ఇంత బాగా ఎదిగి ఇంత గొప్ప సాధించారంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం సుఖంగా ఉండాలంటే ధర్మం ఒక్కటే. ధర్మంగా లేకపోతే సుఖం అనేది రాదండి. విద్యా దదాతి వినయం. విద్య వినయాన్ని ఇస్తుంది. వినయాత్ వ్యాతి పాత్రత. పాత్రత అంటే గొప్ప స్టేటస్ వస్తుంది. పాత్రత్వాత్ ధనమాప్నోతి. మనం గొప్ప స్టేటస్కి వెళ్ళాక మనం వద్దన్నా సరే ధనం వచ్చి పడుతుంది. ధనాత్ ధర్మం. ధనం ఉంటేనే మనం ధర్మంగా ప్రవర్తించగలుగుతాం. ఆ ధర్మం వల్ల సుఖం వస్తుంది. పట్టణంలో వినాయకుని నిమజ్జనోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. పట్టణం మారిస్పేట 21వ వార్డులో శ్రీలక్ష్మి గణేష చిన్నారి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక 18వ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నిమజ్జోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో చిన్నారి అనిల్, ఆలపాటి నాగభూషణం, సతీష్, పృథ్వీ, నన్నే, పవన్, చిన్నారి ఫ్రెండ్ సర్కిల్ తదితరులు పాల్గొన్నారు. 16,000 రూపాయలు. ఈ పాటలో పాల్గొనవచ్చు. 8 కేజీల స్వామివారి లడ్డూ ప్రసాదం, వేలం పాట, దేవుడి పాట.
సైకం ఆలపాటి నాగభూషణం గారు, వాళ్ళది సైకం లక్ష్మణరావు గారు 12,000 రూపాయలు. స్వామివారి ఆలపాటి నాగభూషణం గారు, పాతూరి వెంకటేశ్వర రెడ్డి గారు 16,000. పుట్టం పవన్ కళ్యాణ్ 17,000 రూపాయలు. 2,000 రూపాయలతో సొంతం చేస్తున్నారు. స్వామివారి లడ్డూ తెనాలి మారిస్పేట 21వ వార్డులో శ్రీ లక్ష్మీ గణేష్ యూత్ చిన్నారి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్న వినాయక చవితి మహోత్సవాలు ఈ సంవత్సరం 18వ సంవత్సరం జరుపుకుంటున్నాం. ప్రతి ఏటా జరుపుకునే వినాయక చవితి మహోత్సవాల్లో ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు కూడా మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం ముగించుకొని స్వామివారిని నిమజ్జన కార్యక్రమానికి తీసుకువెళ్తున్నాం. ఈ భక్తులందరూ మా సర్కిల్ ఫ్రెండ్స్ అందరూ కూడా సహకారంతో నిర్విరామంగా ఈ కార్యక్రమం జరుపుకొని స్వామివారి ఉత్సవాలు జరుపుకోవడం ఆనందంగా భావిస్తాం. అదేవిధంగా మార్కెట్ సెంటర్ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. వేడుకల్లో భాగంగా గురువారం గురు పూజోత్సవం, శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. మహాగణపతి మహోత్సవాలు గత 21 సంవత్సరాలుగా ఎంతో అత్యంత వైభవంగా కనుల పండుగ జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలందరూ కూడా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో అన్ని వేళలా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మార్కెట్ ఏరియా కమిటీ వారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం సాయంత్రం విద్యార్థులతో సరస్వతి పూజ ఉంది. అలాగే శుక్రవారం ఉదయం 11 గంటలకి అన్న సంతర్పణ కార్యక్రమం ఉంది. ఇటువంటి టోకెన్ సిస్టమ్ లేదు, అందరూ ఆహ్వానితులే. ఊరేగింపు శనివారం సాయంత్రం లడ్డు వేలం పాటతో ఊరేగింపు జరిగితే భారీగా అందరూ ఆహ్వానితులే. जय नमः पार्वती पतये हर महादेव सृजागते ओम आपद्वजागतमहे वक्रतुण्डाय धीमहि మన స్వతంత్ర పోరాటంలో 1893 నుంచి కూడా బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, లాలా లజపతి రాయ్ అనేటటువంటి ముగ్గురు కూడాను వినాయక చవితిని అప్పటి నుంచి కూడా ప్రజలలో స్వతంత్రకాంక్షను రేపొందించాలనే ఆకాంక్షతో బాహాటంగా కూడా చేయటం ప్రారంభించారండి. అప్పటి వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇళ్లలోనే వినాయక చవితి సంబరాలు చేసుకునేవారు. 1893 నుంచి లాల్ బాల్ పాల్ అనేటటువంటి ముగ్గురు అతివాద నాయకులు కలిసి ఆనాటి స్వతంత్రోద్యమంలో ప్రజలను, యువతను, దిగువ మధ్యతరగతి వర్గం వారిని, స్త్రీలను ఉత్తేజింపచేసేటటువంటి విధంగా ఆనాటి నుంచి వినాయక చవితి సంబరాలను చేయటం వలన ఆనవాయితీ ఈనాటికి కూడా మనకి వస్తూనే ఉంది. సిటీ న్యూస్ ముంచి ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి సబ్ కలెక్టర్గా సంజనా సింహ. వరద ముంపు గ్రామాలలో ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు వెల్లడి.
పట్టణంలో జరుగుతున్న వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.